ఫిష్ కట్లెట్ అండి. కట్లెట్లో అసలు ఫిష్తో కట్లెట్ ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది కదా, చూడాలని అనుకుంటున్నారా? ప్రిపేర్ చేసుకోండి. బట్ మనకి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి తెలుసుకోవాలంటే ముందుగా ఫిష్ కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో పండుగ గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. ఫిష్, ఆనియన్, లెమన్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, వైట్ పెప్పర్, బియ్యపిండి, సాల్ట్, కరివేపాకు, జీరా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చిల్లీ పౌడర్, పుదీనా, ఆయిల్, కార్న్ఫ్లోర్. విన్నారు కదా ఫిష్ కట్లెట్ కదా. అసలు మనకి ఇంగ్రీడియంట్స్ రాసుకున్నాం కదా, నాకైతే అసలు ఫిష్తో కట్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి చాలా ఎగ్జైటింగ్గా ఉంది తెలుసుకోవాలని చెప్పి. సో ఏం చేస్తారు పండుగ గారు, అసలు ఎలా చేస్తారు, ఎలా స్టార్ట్ చేద్దాం మనం అసలు? ఓకే అండి, మన ఫిష్ని డైరెక్ట్గా అలాగే కాకుండా బాయిల్ చేసుకుందామండి. బాయిల్ చేసుకున్న తర్వాత ఆ ఫిష్ని మనం మ్యాష్ చేసుకుని ఏదైతే మన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, కొత్తిమీర, అలాగే పుదీనా, మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసుకొని దాంతో మనం కట్లెట్ చేసుకుందాం. అది ఎలానే చూద్దాము. స్టవ్ వెలిగించుకుందామండి. సో ఫిష్ అనేది బాయిల్ చేసుకోవాలి అంటున్నారు. మనకి ఫిష్ అనేది కాస్త తొందరగా కుక్ అయ్యే ఒక డిష్ ఒకటి. అవునండి. ఓకే, సో మరి దాన్ని ఎందుకు బాయిల్ చేసుకోవాలంటే డైరెక్ట్ యాడ్ చేసుకోకూడదు, దీన్ని బాయిల్ చేసుకుంటేనే బాగుంటుంది. బాయిల్ చేసుకున్న కట్లెట్ అంటే మనం రౌండ్గానే లేదంటే షేప్లో చేసి ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఫిష్ మనకి బోన్లెస్లో తీసుకుంటే పొడుగ్గా ఉంటుంది. లేదంటే మనం చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకుంటే పీసులు లెక్కనే అనిపిస్తుంది. కట్లెట్ టైప్లో చేసుకోవాలంటే కంపల్సరీగా దీనికి బాయిల్ చేసుకోవాల్సింది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. ఓకే అండి, సరిపోతాయి. యా, యూజువల్లీ ఉలోచార్లో అయితే కొరమీన్ యూజ్ చేస్తారు కాబట్టి మీరు కొరమీన్ యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ అసలు మనకి ఈ డిష్కి లైక్ ఫిష్ కట్లెట్కి ఏ ఫిషెస్ బాగుంటాయి? దీనిలో మనకి ఏ ఫిష్ అయినా సరే మనకి నచ్చిన ఫిష్ బోన్లెస్లు చేసుకోగలిగితే కంపల్సరీ బోన్లెస్ ఫిష్నే యూజ్ చేయాలండి. దీనిలో బోన్స్ మనం కట్లెట్కి 100% యూజ్ చేయలేము కూడా. మనకు బోన్లెస్లో బాషా ఒకటి తీసుకోవచ్చు, తర్వాత జిలేబీ అని ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఫిష్లు ఉంటాయి. అట్లన్నింటి కన్నా కూడా మనకి కొరమీన్లో తీసుకుంటే కనుక ఆ టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. దీనిలో మనకి బోన్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది. బోన్లో చేసినా కానీ ఈజీగా వస్తుంది మనకి, అలాగే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, యా, సో వేనీళ్ళు యాడ్ చేసేసుకుంటున్నాము. యా, సో మూత పెట్టేసేసేనా? ఓకే అండి. ఫిష్ ఆల్రెడీ కుక్ అవుతూ ఉంటుంది. మనం ఈ లోపల ఏదైనా ప్రాసెస్ చేయొచ్చు, లేకపోతే ఫిష్ కుక్ అయిన తర్వాతే ప్రాసెస్ చేయడానికి ఉంటుంది? ఫిష్ కుక్ అయిన తర్వాత దాన్ని మంచిగా మ్యాష్ చేసిన తర్వాత మనకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకొని మనం కట్లెట్ ప్రిపేర్ చేసుకుంటామండి. ఓకే, సో వెయిట్ చేద్దాము. మనకి ఫిష్ కుక్ అవ్వాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్. మనకి ఆ ఫిష్ అనేది కుక్ అయి ఉంటుందంటారా, ఇంకా కొంచెం టైం పడుతుందంటారా? సరిపోతుందండి. మనకి ఆ వేడి నీళ్ళలో వేసినా కానీ ఫిష్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఓకే, స్టవ్ బంద్ చేసుకొని తీసేసుకుందాం. ఓకే, సో వేడి నీళ్ళలో అలా వేసేసి ఫిష్ అనేది తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి జస్ట్ వేడి నీళ్ళలో ఒక 5 to 10 minutes ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, దీన్ని మంచిగా అలా మ్యాష్ చేసుకోవాలి. అంటే మనకి చిన్న చిన్న పీసెస్గా తగలాలా, లేకపోతే మొత్తానికి మెత్తగా అవ్వాలా? చిన్న పీసెస్లుగా అయిపోతుందండి. ఓకే అండి, ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాము. వైట్ పెప్పర్, జీరా పౌడర్, చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. సో ఎస్, సో పండుగ అంటే ఇప్పుడు మనకి ఫిష్ని ఎలా దంచాలి అంటే ఇప్పుడు దాన్ని అలా కొట్టడం కంటే కూడా ఉడకబెట్టిన తర్వాత ఇది దంచడం కాదండి, మనం వేడిగా ఉన్న ఫిష్ని ఒకేసారి తీసుకున్నాం అంటే చేత్తో అసలు దాన్ని మ్యాష్ చేస్తే కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి మనం అలా అని చెప్పి గంటితో కలుపుతున్నాము. మనం కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ, సాల్ట్, అలాగే చిల్లీ పౌడర్, ఆనియన్ కూడా ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుందాం కొద్దిగా. సో కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ, సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్, గ్రీన్ చిల్లీ. సో దీంట్లో అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాము మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా దీనిలో చాప్ యాడ్ చేద్దామండి. చాప్ యాడ్ చేద్దాం. లైట్గా గార్లిక్, జింజర్, అలాగే కరివేపాకుని మనం కట్ చేసుకొని దీనిలో యూజ్ చేసుకున్నాం. యా, సో అవన్నీ యాడ్ చేసుకున్నాం అనమాట. అంటే ఇది మనకి లిటిల్ స్పైసీగానే ఉండొచ్చు. అంటే మనం దీంట్లో కారానికి ఓన్లీ గ్రీన్ చిల్లీస్ అండ్
చిల్లీ పౌడర్ అండి, చిల్లీ పౌడర్ యాడ్ చేసాము. ఇంకా అంతకుమించి ఏమి యాడ్ చేయలేదా? అవునండి. ఓకే ఓకే, మీరంతా అంటే ఇప్పుడు మీరు అది మెత్తగా ఉంది కాబట్టి జస్ట్ అలా మ్యాష్ చేసేసారు కదా, వేడి వేడిగా ఉంది కాబట్టి మ్యాష్ చేయలేము. సో మిక్సీలో జస్ట్ అలా వేసి ఒక చేసుకోవచ్చు అండి. ఎక్కువగా మనకు పేస్ట్ కాకుండా జస్ట్ మనకి అవన్నీ కూడా లైట్గా తింటున్నప్పుడు ఆ ఫిష్ అనేది మనకి చిన్న చిన్న పీసెస్గా పొరలు పొరలు కనిపిస్తే బాగుంటుంది. ఎక్కువగా పేస్ట్ అయిపోతే కనుక తింటున్నప్పుడు పిండిలాగా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేత్తో మనం దాని మొత్తం కూడా ప్రెస్ చేసుకొని మొత్తం కూడా మ్యాష్ చేసుకుంటే కనుక మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా అనేది వస్తుంది. మనకి ఫిష్ ఇలా కనిపిస్తూ ఉంటుంటే కనుక మనం ఏదైతే కట్లెట్ చేసుకుంటున్నామో తింటున్నప్పుడు పిండి అనేది ఎక్కడ కూడా మనకి తెలియకుండా ఫిష్ తింటున్న ఫీలింగ్స్ అనేది ఆ టేస్ట్ కూడా అనేది చాలా బాగా వస్తుంది. సో దీంట్లో ఇప్పుడు పిండిలో యాడ్ చేసుకున్నామా పండు గారు మనం? లైక్ దీనిలో లైట్గా కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తాము. దీన్ని మనకి ఎగ్లో డంప్ చేసి దాన్ని ఒకసారి బ్రెడ్ కమ్ పౌడర్లో మనకి షేప్ కొద్దిగా పైన టాప్ ఆఫ్ కోటింగ్ ఇచ్చేసి ఆయిల్ అనేది ఫ్రై చేసుకుంటామండి. ఓకే ఓకే, లైట్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందామండి. యా, సో నేను స్టవ్ ఆన్ చేసేసేయమంటారా లేకపోతే టైం పట్టొచ్చా మనకి? ఓకే అండి, మనకి కట్లెట్ చేసుకున్న తర్వాత ఒకసారి స్టవ్ వెలిగించేసుకుందాం ఈ లోపు. ఓకే, ఇలా మనకి ఒకసారి చేసుకుంటే కనుక ఇది ఇలా రోల్ లెక్క వచ్చేసిన తర్వాత మనం సరిపోతుందని కోటింగ్ అనేది మనకి ఈ విధంగా చేసుకున్నప్పుడు తెలిసిపోతుంది. మరి ఎక్కువగా వేసుకోకుండా లైట్గా అనేది యాడ్ చేసుకుంది, ఎందుకంటే పైన మనకి బ్రెడ్ కమ్ పౌడర్ కోటింగ్ వస్తుంది కాబట్టి దీనిలో లైట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో లెమన్ కూడా అలాంటివి కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదా? కావాలంటే యాడ్ చేసుకోవచ్చా? లైట్గా యాడ్ చేద్దామండి. వైట్ పెప్పర్, లెమన్, వైట్ పేపర్ పౌడర్ ఆల్రెడీ యాడ్ చేస్తాం కాబట్టి లెమన్, వైట్ పేపర్ పౌడర్ యాడ్ చేస్తున్నాము. అలాగే లెమన్. ఓకే, మనకి ఎగ్ వైట్ తీసుకొని వైట్ కానీ ఎల్లో కానీ రెండు మిక్స్ చేసి తీసుకోవచ్చు. మనం వైట్ తీసుకున్నాము. ఓకే, సో అలా డిప్ చేసి వాటిని చక్కగా సర్కిల్ టైప్లో చేసి ఎన్నాప్ ట్రయాంగిల్ లాగా ఆ షేప్లో చేస్తే కనుక కరెక్ట్గా ఉంటుంది. నిదానంగా చేయాలి. అంటే పండుగలు ఇవి ఊడిపోవడం కానీ అలాంటిది ఏదైనా జరుగుతూ ఉంటుందా? ఒకవేళ కనుక ఇప్పుడు మీరైతే పర్ఫెక్ట్గా మీకు తెలుసు కాబట్టి మీరు ఆ ఫిష్ పిండిని అనేది కరెక్ట్ కలపగలిగారు. కొన్నిసార్లు మనకి అది కలిపిన ఇలా మీరు ఇప్పుడు ఏదైతే షేప్ చేస్తున్నారో ఆ షేప్ చేసేటప్పుడు ఊడిపోవడం విరిగిపోవడం జరుగుతుంటుందో ఆ టైంలో ఏది మిక్స్ చేస్తే బెటర్ అంటారు? మనకి అలా ఊడిపోకుండా ఉండాలంటే మనం దీనిలో కార్న్ఫ్లోర్ యాడ్ చేసినామండి. ఇంకా అయినా కానీ కార్న్ఫ్లోర్ సరిపోక ఇరిగిపోతుంది, లైట్గా మైదా అనేది యాడ్ చేసి లేదంటే లైట్గా శనగపిండి అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎయిదర్ మైదా అంటే దీంట్లో బేసికలీ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాము. లైక్ ఇప్పుడు మాకు ఒకవేళ కనుక విరిగిపోకుండా ఉండాలి, అవి కలిపేటప్పుడు ఆ ఉండ చేసేటప్పుడు కానీ ఆ ట్రయాంగిల్ షేప్ చేసేటప్పుడు విరిగిపోకుండా ఉండాలి అంటే ఎయిదర్ మైదా పిండి కానీ లేకపోతే శనగపిండి కానీ కొంచెం లైట్గా యాడ్ చేయొచ్చు అంట. సో అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు ఏదైతే షేప్స్ చేస్తున్నామో ఆ షేప్స్ అన్నీ కూడా చేస్తున్నామో, సో ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నాం. వాట్ ఎవర్ షేప్ మీకు ఏ షేప్ కావాలంటే కూడా ఆ షేప్లో చేసుకోవచ్చు. బట్ సైజ్ అనేది మనకి అదే అనేది ఇంపార్టెంట్. ఎక్కువ లావుగా కాకుండా కొంచెం సన్నగా చేస్తే సో దట్ మనకి అటు ఇటు అంతా కూడా ఫ్రై అవుతుంది, లోపల కూడా కుక్ అవుతుంది. కాబట్టి అది చూసుకొని చేసుకుంటే కనుక సరిపోద్ది. ఓకే అండి, ఇవి యాడ్ చేసేయండి. ఇంకో రెడీ చేసుకుందాం. మీరు అలా రెడీ చేస్తూ ఉండండి, నేను యాడ్ చేస్తాను. సో మరి ఇది సరిపోతుంది అంటారా మనకి ఈ వేడి? సరిపోతుందండి, సరిపోతుంది. సో ఎస్, మనం ఆల్రెడీ అంటే యాడ్ చేసిన వెంటనే మిక్స్ చేయకూడదు కదా, లైక్ కలపకుండా అలా పెట్టుకుంటే సరిపోతుంది. సో దీన్ని కూడా యాడ్ చేసేద్దాము. యా, సో ఎందుకంటే వేసిన వెంటనే వాటిని మిక్స్ చేస్తే ఆ షేప్ అనేది పోతుంది కాబట్టి వాటిని మిక్స్ చేయకుండా జస్ట్ అలా పెట్టి వన్ సైడ్ మొత్తం కూడా ఒకసారి కాలిన తర్వాత టర్న్ చేస్తే కనుక దాన్ని మనకి ఆ పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. అలాగే ఫ్రై కూడా పర్ఫెక్ట్గా అవుతుంది. ఐ గెస్ ఇనఫ్ అనుకుంటా కదా పండుగ. సో చూద్దాము. ఫస్ట్ అయితే కనుక వీటిని ఫ్రై చేసిన తర్వాత వన్ సైడ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఇంకొక సైడ్ టర్న్ చేద్దాము. బట్ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కదా? అవునండి. యా, ఇది చేయాలంటే మనకి కొంచెం టైం ఉండాలి. మార్నింగ్ పూట హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము లేకపోతే అది చేసేద్దాం అని హడావిడిగా కాకుండా కొంచెం కూల్గా సండేస్ ఆర్ సంథింగ్ ఆ డేస్లో చేస్తే కనుక కరెక్ట్గా వర్కౌట్ అయ్యిద్ది. ఓకే అండి. యా, సో వాటిని టర్న్ చేస్తే చూసారు కదా ఇప్పుడు మనకి అవి విరిగిపోకుండా నీట్గా స్టిక్ అయి ఉన్నాయి, అలా పట్టుకొని ఉన్నాయి. ఓకే,
అంటే ఇవి ఏ కలర్ లో ఫ్రై అయితే మనకి ఓకే ఎస్ లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి, ఎక్కువగా ఇప్పుడు ఫ్రై ఏ కలర్ అయితే చేసుకోవడం అవసరం వచ్చిందో లేదు. సేమ్ ఆ కలర్ అయినా లేకపోతే ఇంకొంచెం ఎక్కువగానే ఆ కలర్ వస్తే సరిపోతుందని వన్ సైడ్ కలిగి అంటే సెకండ్ సైడ్ కూడా అదే కలర్ వస్తే కనుక మనకు ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే మనం ఫిష్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఓకే యా వావ్ గుడ్ కదా. సో దీంట్లో కార్న్ఫ్లోర్ యాడ్ చేసాము, అట్ ద సేమ్ టైం బ్రెడ్ గమ్ పౌడర్లో డిప్ చేసాము కాబట్టి క్రిస్పీనెస్ అనేది వెరీ గ్యారంటీ అనమాట. దాని తర్వాత టేస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను. ఇన్ని ఆల్రెడీ ఈ సైడ్స్ ఇవన్నీ కూడా అయినట్టే కదా, కొంచెం ఫ్రై అయిపోయినట్టేనండి. యా తీసేద్దాం. ఓకే లైట్గా పెప్పర్, అలాగే చిల్లీ పౌడర్, కొద్దిగా కొత్తిమీర. వేడివేడిగా ఫిష్ కట్లెట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో ఎస్ వేడివేడిగా ఫిష్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేశాను మేబీ కొంచెం స్పైసీగా క్రంచీగా టేస్టీగా ఉంటుందేమో. సీరియస్గా మీరు ఎలా చేశారో ఏం చేశారో ఎగ్జాక్ట్గా నాకు అంతగా గుర్తులేదు కానీ బట్ టేస్ట్ మటుకు అద్దరిపోయింది. ఆ ఫిష్ పీసెస్ మరీ మీరు అనుకున్న మెత్తగా అవ్వకుండా లైట్గా అటు ఇటు కొంచెం మరీ మెత్తగా అవ్వకుండా పేస్గా అవ్వకుండా చిన్న చిన్న పీసెస్గా ఫిష్ అనేది, అలాగే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. క్రంచీగా ఉంది, స్పైసీగా ఉంది, హాట్గా టేస్టీగా ఉంది. వావ్ ఫైనలీ ఇవాళ టేస్ట్ అనిపించింది. మీరు కూడా ట్రై చేసేసేయండి ఫిష్ కట్లెట్. సో పండుగ గారు చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, రెండు ఇంగ్రీడియంట్స్ కూడా సూపర్ చేశారు. థ్యాంక్ యూ. చూసారు కదా వాట్ ఏ టేస్ట్లో వాట్ ఏ టేస్ట్ అనిపించే 2 రెసిపీస్ని, ఒకటి వెజ్ అండ్ సెకండ్ వన్ నాన్ వెజ్. సో కార్న్ బేబీ కార్న్ పకోడా అండ్ అలాగే సెకండ్ వచ్చేసి ఫిష్ కట్లెట్. ఆహాహా ఎంత బాగున్నాయి తెలుసా, స్పైసీగా టేస్టీగా రెండింటికి రెండు ఎక్దమ్ ఫ్లేవర్ చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేసేయాలి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రెసిపీస్తో కలుసుకుందాం. లెట్స్ సీ యూ, టేక్ కేర్.